మీనరాశిలో జన్మించినటువంటి వారికి మీకు ఏలినాటి శని అనేది కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ శని మీ నడి నెత్తి మీదకి వస్తుంది. అంటే కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు శని. నేను పదే పదే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న విషయం ఏంటంటే, కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు శని హోమం జరిపించుకుంటే మీకు మేలు జరుగుతుంది. మరి శని ద్వారాలని కూడా తెరిచి ఉన్నాడు, వినతులు స్వీకరిస్తాడు, మీకు మంచి అనుగ్రహం ఉంటుంది, వ్యాపారంలో అభివృద్ధి, అన్ని విధాలుగా సక్సెస్. శని అనుగ్రహం ఉంటేనే మనం కోటీశ్వరులు అవుతాం. శని అనుగ్రహం లేదా అగత్పాతాలనికి తొక్కిస్తాడు. శని అనుగ్రహం పొందాలంటే శని హోమం ద్వారానే, ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, శని హోమం ద్వారానే మనం తప్పకుండా అనుగ్రహం కోరాలి. కాబట్టి శని ఎవరికైతే ఇప్పుడు మీనరాశి వారికి శని ప్రభావం ఉందో, ఆ మీనరాశి వారికి నడిమెత్తి మీదకి ఈ 30వ తారీఖున వస్తున్నాడు శనీశ్వరుడు. కాబట్టి ఒక్కసారి కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకుంటే మీకు మేలు జరుగుతుంది. 28వ తారీఖు శని హోమం చేస్తున్నాను. మీ పేరు గోత్రనామాలు పంపించండి, నేను శని హోమం జరిపించి ఆ వీడియో పంపిస్తాను. అండ్ శని కంకణం పంపిస్తాను. ఇది చతుర్ముఖ దిగ్బంధనంతో మీరు వచ్చి కూర్చోనవసరం లేదండి. శని హోమానికి ఎవరికి అలాటెడ్ అనేది చేయడం లేదు, అలాట్ చేయట్లేదండి. ఎందుకంటే కూర్చోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు ఇవి భస్మం అయినప్పుడు మళ్ళీ లేచి మన వాళ్ళ మీదనే పడుతుంది, కూర్చున్న వాళ్ళ మీదనే. అంటే శని మళ్ళీ పడుతుంది. కాబట్టి మనం ఒకసారి శనికి తైలాభిషేకం చేస్తే మళ్ళీ శని వైపు కూడా చూడకుండా వెళ్ళిపోవాలి, వెన్ను చూపి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ వెనక్కి చూసామంటే శని మళ్ళీ పట్టుకుంటుందంటారు. కాబట్టి మీరు ఈ హోమానికి అటెండ్